మహాదేవుడును మహోన్నతుడును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామములందరికీ వందనములు. ఫిబ్రవరి మాసం 2వ తారీఖు నుంచి 21 దినాలు దానియేలు తరహా ఉపవాస ప్రార్థన క్రమంలో ప్రభువు 11వ రోజులోనికి ప్రవేశపెట్టడం ఎంతో సంతోషం. ప్రతిరోజు కూడా సంఘానికి అత్యవసరమైనటువంటి విషయాలను ప్రార్థనాంశాలుగా పెట్టుకుని ప్రార్థించే ముందు ఆ అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానించడం జరుగుతూ వచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ఉద్దేశం 11వ రోజు కొరకు డెలివరెన్స్ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీస్, అంటే మోహోద్రేకాల కారణంగా మనుషులలో చాలా మందిలో ఈ కోపోద్రేకాలు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. వీటిలో కోపోద్రేకాలు భావోద్రేకాల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే మోహోద్రేకాలు. దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతిలో శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చబడి దేవుడు నాటిన పద్ధతుల ద్వారా దైవికమైన సంతతి ఈ భూమి మీద వ్యాపించాలని దేవుని కోరిక. అందుకనే ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు వారిద్దరినీ కూడా భార్యాభర్తలుగా ఏర్పరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపాలి అని ప్రభు చెప్పారు. ఈ క్రమంలో భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవుడు నిర్ణయించిన పద్ధతిలో పరిశుద్ధ వివాహం ద్వారా ఒక కన్యక ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారు, అనగా పాపములోను శాపములోను మరణంలో ఉన్నామని గుర్తించి పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని వారి పాపములను గుర్తించి పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో వారి యొక్క జీవితాలు కడగబడినవై పరిశుద్ధులుగా మార్చబడి వారు పరిశుద్ధతలో రక్షణ తీర్మానం చేసుకున్న క్రమంలో బాప్తిస్మం అనేటటువంటి పవిత్ర కార్యం ద్వారా వాళ్ళు ఈ సమాజంలోంచి ప్రత్యేకించబడిన వారే, ప్రత్యేకముగా పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారే దేవునిలో ఎదుగుతూ ఫలించే వారిగా ఉంటారు. ఇరు తల్లిదండ్రుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో జరుపబడినటువంటి పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా వారికి సంబంధించినటువంటి దేవుని చేత నాటబడినటువంటి కామ సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ సంతాన ప్రాప్తి కలిగిన వారుగా ఈ భూమిని నిండిస్తూ పరిశుద్ధమైనటువంటి ఒక జనాంగాన్ని లోకానికి అందించవలసిన పరిస్థితి ఉండవలసిన సమయంలో ఇప్పుడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విపరీతమైనటువంటి విచ్చలవిడి జీవిత వ్యవస్థలోనికి వెళ్ళిపోయినందువల్ల ఈ కామోద్రేకాలు దారి తొలగిపోయినట్లుగా విచ్చలవిడితనానికి జోగిపోతూ వావి వరసలు మర్చిపోయి అవాచ్యమైన పద్ధతిలో కామ కోరికలు తీర్చుకునేటటువంటి భ్రష్టత్వంలోనికి సమాజం వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ప్రకటన గ్రంథం 14:8 వేరొక దూత, అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకును త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యము అంటే మనుషులను ఈ మోహముతో ఉద్రేకపరచి ఆ వ్యభిచార మద్యమును త్రాగించేటటువంటి మహాబబులోనట. ఈ నాగరికత లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి విపరీతమైన పోకడలు వావి వరుసలు మర్చిపోయి పశుప్రాయులుగా దేవుని చేత నాటబడిన పద్ధతుల ద్వారా కామవాంఛలు తీర్చబడి పరిశుద్ధ జనాంగాన్ని లోకానికి అందించవలసిన ఈ పద్ధతిని విస్మరించి అనైతికమైన పద్ధతిలో మనుషులు భ్రష్టులుగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు గురైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాట చూస్తూ ఉన్నాం. మోహోద్రేకం అనేటటువంటిది మనుషుల్లో భావోద్రేకాలు ఉంటాయి, కోపోద్రేకాలు ఉంటాయి, ఇంకా రకరకాల ఉద్రేకాలు ఉంటాయి. కానీ ఈ మోహోద్రేకం అనేటటువంటిది కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం చూస్తాం. చివరకు దైవజనులు దేవుని సన్నిధిలో అందరి సమక్షంలో చేసే పరిశుద్ధ వివాహాలు కూడా ఈ మోహోద్రేకాల వల్ల దేవుడిచ్చినటువంటి చట్టబద్ధమైన రీతిలో దేవుడిచ్చిన బహుమతిగా కానుకగా ఇవ్వబడిన భార్యతో సుఖాన్ని అనుభవించవలసిన రీతిలో భార్యతో కాకుండా మరొక స్త్రీని మోహించటం,
భార్య కొన్నిసార్లు సాతానుడి ప్రేరేపణతో అదుపు తప్పినటువంటి జీవితాలతో మరొక పురుషుడితో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చాలా అవాచ్యమైనవి. జరుగుతున్నప్పటికీ కూడా వీటి గురించి మనం మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయితే పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన ఆ కొండ మీద ప్రసంగాన్ని చెబుతూ కొనసాగుతున్న క్రమంలో చెబుతూ వచ్చారు. ఆయన ఏమని చెప్పారంటే, స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే ఆమెతో పాపం చేసిన వాడు. మోహోద్రేకాలు అనేటటువంటి ఏంటంటే చాలా 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 పరిమితులతో, చాలా స్వీయ నిగ్రహంతో కూడినటువంటిదై ఉండవలసిందిగా ఉంది, అదుపులో ఉండవలసిందై ఉంది. ఎన్నో నియమ నిబంధనలతో కూడినటువంటి, నిష్ఠతో కూడినటువంటి, తీర్మానాలతో కూడినటువంటి జీవితం కలిగి ఉండవలసిందే. ఆ వచనమే కాకుండా 18వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ మాటలు కూడా చూస్తే సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడి దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో, దేశాల్లో, మన దేశంలో, రాష్ట్రాల్లో అనేక చోట్ల కూడా ఈ వ్యభిచారమును కొన్ని చోట్ల అధికారికం చేయటం, కొన్ని చోట్ల ఆ వ్యభిచార వృత్తిలోనే మనుషులు వారి జీవనాన్ని సాగించుకోవటం, శరీరాన్ని అమ్ముకోవటం, ఈ విపరీతమైన ధోరణిలో పురుషులను కొందరు అమ్మటం, స్త్రీలను అమ్మటం, ఎన్నో భయానకమైన జబ్బులను లోకంలోని తెచ్చిపెట్టడం, ఇది చాలా విచారించదగినటువంటి విషయం. అందువల్ల దేవుని బిడ్డలుగా, క్రైస్తవ జనాంగంగా మనం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సామాజిక పరంగా ప్రతి వాళ్ళు నియమ నిబంధనలతో కూడినటువంటి ఈ కామ సంబంధమైనటువంటి విధానంలో బతకాలి తప్ప అనైతికమైన పద్ధతుల్లో బతకకూడదు. అటువంటి వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ వ్యభిచార మద్యాన్ని త్రాగటం అనేటటువంటిది అదుపును కోల్పోయినటువంటి వారు చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని. అది వంచనతో కూడిన పని, మోసంతో కూడిన పని, దగాతో కూడిన పని. ఎందుకనంటే నిన్నే నమ్ముకొని, నీ మీదే ఆధారపడి, దైవిక సంబంధమైనటువంటి వివాహ వ్యవస్థ ద్వారా, ప్రమాణాల ద్వారా, కొన్ని బంధాలు, బాంధవ్యాల ద్వారా ముడివేయబడి చక్కగా కలిసి జీవితకాలం దేవుడిచ్చిన ఆయుష్లో 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇంకా అధిక బలం వచ్చి ఇంకా దీర్ఘాయుష్యులుగా, ఆయుష్యులుగా ఉండి భార్యాభర్తల దాంపత్య జీవితంలో ముందుకు వెళ్లాలని దేవుడు నిర్ణయించడం ఎంతో గొప్ప సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. అలా జీవించవలసి ఉండగా మనుషులు ఈ మోహోద్రేకముతో వారి యొక్క హద్దులు తప్పి ప్రవర్తించడం కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం. చాలాసార్లు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ అస్తవ్యస్తమైనటువంటి సెక్షువల్ లైఫ్స్ జరుగుతున్నటువంటి దేశాలను చూస్తాం. మనం ఎంత ధన్యులమంటే భారతదేశంలో ఉన్న మనము చాలా వరకు ఈ కుటుంబ వ్యవస్థలో నియమంతో, నిష్ఠతో, చక్కని దాంపత్య జీవితంలో కొనసాగుతూ భార్యాభర్తల ఆ బంధాన్ని ఎంతగానో ఆస్వాదించేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రపంచానికి భారతదేశం ఈ విషయంలో ఆదర్శం. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఈ అనైతికమైనటువంటి కామ సంబంధమైన కోరికలు తీర్చుకునే పద్ధతులను పూర్తిగా క్రైస్తవ కుటుంబాలు ఇరాడికేట్ చేసేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సంబంధ బాంధవ్యాలలో ఒక నియమము, నిబంధనలు, పద్ధతులు ఉండి ఉన్నతమైన రీతిలో కాపురాలు సరిదిద్దబడతాయి. అంతేకాదు మనుషులు ఆరోగ్యపరంగా కూడా నష్టపోతూ ఉన్నారు. ఒకానొకప్పుడు ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎయిడ్స్ అనేటటువంటి మహమ్మారి వ్యాపించింది. దానితో చనిపోవటమే తప్ప బతికినటువంటి వారు లేరు. ఈ మధ్య కాలంలో దానికి మందు కనుక్కున్నారన్నారు, కానీ ఎంతవరకు మనకు తెలీదు. కానీ రోగ నిరోధక శక్తి పెరగటం కొరకై కొన్ని ఆహార నియమాలు పాటించడం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా వారికి మందులు ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనందరము నేర్చుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది ఏంటంటే,
వివాహానికి ముందు సంబంధాలు, కామ సంబంధాలు కలిగి ఉండటం అనైతికత. దాన్నే పరిశుద్ధ గ్రంథం జారత్వము అని చెప్పింది. అంతేకాకుండా ఒక వ్యక్తి గనుక తన భార్యను విడిచి మరొకరితో సంబంధం పెట్టుకుంటున్నాడంటే, ఆమెను విడనాడుతున్నాడంటే ఆమెను వ్యభిచారిని చేసిన వాడు అవుతున్నాడు. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ఈ వ్యభిచార మోహోద్రేకానికి దారితీసే పరిస్థితులు ఏంటంటే, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, మన రెండు కళ్ళు మన దేహములో ప్రవేశించే వాటికి ద్వారాల వంటివి అని చెప్పబడింది. అందువల్ల చుట్టుపక్కల పరిస్థితులు, ఎన్నో మోహ సంబంధమైన పరిస్థితులు పెరిగిపోయినాయి. ఈ సినిమా ప్రపంచం సమాజాన్ని మోహోద్రేకాలకు గురి చేసేటట్లుగా తయారు చేసేటటువంటి, ప్రేరేపించేటటువంటి సినిమాలు తీస్తూ యవ్వనస్తులను పాడు చేస్తూ ఉన్నారు. ఆ డైరెక్టర్లు లాంటి వారు ఆ సినిమాని ఆకర్షణీయంగా ప్రజలు చూడాలని చాలా మందిని అర్ధనగ్నంగా చూపించడం, నైతిక విలువలు మర్చిపోయి వారు ఖర్చు పెట్టిన కోట్లు రెట్టింపుగా తిరిగి రావాలనేటటువంటి ఉద్దేశంతో యువతను పాడు చేసేస్తున్నారు. అదేమనంటే, మేము చూడమని అనట్లేదు, ఎవరిష్టం వాడిది అని మాట్లాడేటటువంటి మూర్ఖులు ఉన్నారు. అందుకని సినిమా తీసేటటువంటి వారికి కూడా సమాజ క్షేమాన్ని, నైతిక విలువలను కాపాడేటటువంటి బాధ్యత వారి మీద ఉంది. కొన్నిసార్లు ఈ పని తప్ప మాకేది చేత కాదు కాబట్టి మేము సినిమాలు తీస్తామంటే, సమాజాన్ని అనేక రుగ్మతల నుంచి దాటించే ప్రబోధాత్మకమైన చిత్రాలు ఎన్నని తీయవచ్చు. ఆ మాధ్యమం కూడా ఒక పాడు చేసేటటువంటిదిగా ఉంటూ వచ్చిందని మనం చెప్పక తప్పదు. అదే 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనపు చివరిలో ఉన్నది ఏంటంటే, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. చాలా చోట్ల ఈ సెక్స్ ర్యాకెట్స్ అని మనం వింటూ వచ్చాం. మసాజ్ సెంటర్ల పేరుతో అక్కడ ఎంతో భయానకమైనటువంటి వ్యాపారాన్ని, శరీరాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించుకునే వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా కోట్లకు పడగలెత్తినటువంటి వారు. వీరందరూ కూడా ఈ వ్యభిచార సుఖభోగాలను ద్వారా వ్యాపారం చేస్తూ వర్తకులుగా కోట్లకు పడగలెత్తిన వారుగా మారిపోతున్నారట. వీళ్ళు ఈ రుచి చూసిన తర్వాత లోకంలో అనైతికమైన కామ విలువలను ఎక్కువగా స్ప్రెడ్ చేసి అందరినీ పాడు చేసేస్తూ ఉంటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, యవన దశలోనికి వచ్చినటువంటి మా సహవాసంలోని యవన బిడ్డలను ఈ లోకము కళ్ళలోంచి శరీరంలోనికి వెళుతున్నప్పుడు ఆ కన్నులు వెలిగించబడిన కన్నులుగా, మనోనేత్రములు వెలిగించబడిన కన్నులుగా ఉన్నప్పుడు బాహ్య సంబంధమైన ఆకర్షణలు పిల్లలను ఈ అనైతికమైన కామ క్రియలలోనికి లాక్కు వెళ్ళవు. కాబట్టి ప్రభువా, మా యవన బిడ్డలను ఆ మోహపు చూపుల నుంచి విడిపించండి. పాపం వైపు, వ్యభిచారం వైపు లాగేటటువంటి స్నేహాల్లోంచి మా బిడ్డలను దూరంగా ఉంచండి. అంతేకాదు, క్షణమాత్రపు లేదా కొద్ది నిమిషాల శరీరపు వెట్ట కొరకు, సుఖం కొరకు విలువలను పోగొట్టుకునేటటువంటి ఆ స్థితిగతులు పోయేటట్లుగా ప్రభువా మీరు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా తన సొంత భార్యతో మాత్రమే ఈ విధమైనటువంటి సంసారిక సంబంధం కలిగి ఉండి ఒక పవిత్రమైన జనాంగాన్ని లోకానికి అందించాలనేది ఉద్దేశం. ఈ సమయంలోనే నేను మరో మాట చెప్తాను. అదేంటంటే, చాలా చోట్ల వివాహ వ్యవస్థలో, ముఖ్యంగా క్రైస్తవ వివాహ వ్యవస్థలో రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి వరుడు వధువులను ఇద్దరిని పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినప్పుడే ఈ లోకానికి పరిశుద్ధ జనాంగం పుట్టుకొస్తారు. అలా కాకుండా ప్రభువుని ఎరగనటువంటి వారుగా దుర్వ్యసనాల్లో, దురభ్యాసాల్లో, త్రాగుడులో, మత్తులో, వ్యభిచారంలో బతుకుతూ ఉన్నటువంటి వారు ఎవరో ఒకరిని మభ్యపెట్టి ఒప్పించేసి దైవజనులను వివాహం ద్వారా జత చేయబడబడుతున్నారు. అటువంటి వారి ద్వారా సంతానము ఉగ్రవాదులో, టెర్రరిస్టు భావాలు కలిగిన వారు, సమాజాన్ని పాడు చేసేటటువంటి రౌడీ షీటర్లుగాను, దుర్మార్గులుగాను
ఈ భూమి మీదకు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని క్రైస్తవ యువత పరిశుద్ధులుగా ఉండి వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినప్పుడు దేవుడు నాటినటువంటి పరిశుద్ధ విధానాల ద్వారా, చట్టబద్ధమైనటువంటి విధానం ద్వారా వారు ఈ కామ సంబంధమైన విలువలను నైతికంగా అనుభవించగలిగినటువంటి వారుగా ఉంటారు. అనేక దాంపత్య జీవితాలకు ఆదర్శంగా ఉంటారు. కనుక ఈ సందర్భంలో మనం వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంప్యూరిటీస్, అపవిత్రతలు అనేవి ఎవరి జీవితాల్లో కూడా ఉండకుండా ఉండేటట్లుగా ఈ 11వ రోజు ప్రార్థన చేద్దాం. అంతేకాదు, ఎటువంటి ఆకర్షణలు కలిగిన యోసేపును చూస్తాం మనం. పోతీఫర్ భార్య దగ్గర తాను పాపమునకు ప్రేరేపించబడినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత అతను తెలుసుకున్నాడు యజమానుడు. ఇవన్నీ తర్వాత మనం గతంలో ధ్యానించినటువంటివే. అందుకని యవన దశలో మోహపు చూపులు లేకపోతే మోహపు తలంపులు మనల్ని ఏలనివ్వకుండా చూసుకోవడంతో పాటు ఎప్పుడైనా సరే ఏదైనా మన అపవిత్రతను పాడు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి దూరంగా పారిపోతేనే ఎవరైనా సరే ఈ విధమైన అనైతికమైన కామ సంబంధాల్లోంచి దూరంగా ఉండటం జరుగుతుంది. అందువల్ల ఈ వ్యభిచార మద్యమమును త్రాగుటం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టాలి. చాలా మందికి ఒక భార్యతో, ఒక స్త్రీతో, ఒక పురుషుడితో సంబంధం పెట్టుకొని బతకటం అనేది అయిష్టతగా అనిపిస్తుంది. చాలా మంది జీవితాల్లో వేరు క్రొత్త రుచులు చూడాలనేటువంటి ఒక భ్రష్టమైన బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా అవాచ్యమైనటువంటిది. చాలా మనం బయట చూస్తూ ఉంటాం. పశువులు, వాటికి వావి వరుసలు తెలియవు. వాటికి ఒక క్రమబద్ధమైన అందమైన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలియదు. గమనించండి, ఇదే సమయంలో చాలాసార్లు అక్రమ సంబంధాలను మీ పిల్లలు చూసినప్పుడు మిమ్మల్ని చాలా చులకనగా భావిస్తారు, అసహించుకుంటారు. అదే సమయంలో వారు కూడా మేము కూడా ఈ పాపాలు చేస్తే తప్పేంటి అనే ఒక రకమైనటువంటి తేలిక ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు. అందుకని ఏ విధముగా అయినా సరే క్రైస్తవేతర సమాజంలో ఈ అనైతికమైన కామ సంబంధాలు నశించిపోయి క్రమబద్ధమైన రీతిలో జరగాలని నేను ప్రభు పేరట కోరుతూ, ఆ విషయమై ప్రభు జోక్యం కలిగించుకొని మన మొదటి రోజు నుంచి ధ్యానం చేస్తాం. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొచ్చే క్రమంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు పాయలు చేసినప్పుడు, ఆ సాయంకాలం మోషే తన చేయి చాపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళటానికి వీలుగా దేవుడు ఒక బలమైన తూర్పు గాలిని తీసుకొని వచ్చి ఆ సముద్రం మీద వీచేటట్టు చేసినప్పుడు సముద్రం పాయలైపోయిందట. ఆ విడిన పాయలైనటువంటి నీరు కుడివైపున రాశిరగ గోడల, ఎడవైపున గోడల నిలిచేయట. ఆ గాలి రాత్రంతా ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళిపోయారట. అటువంటి గాలి మరలా మనం చూసాం. యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు వాగ్దానం చేశారు, మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టం, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక బలమైన శక్తివంతమైన ఆదరణకర్తను, సత్యస్వరూపేగా ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారు అని చెప్పినట్లుగా పెంతెకోస్తు పండుగ దినం అనగా అపోస్తలుగా 2వ అధ్యాయంలో మేడగదిలో ఉన్న శిష్యుల మీదకు బలమైన గాలి దిగి వచ్చింది. అగ్ని నాలుగులుగా విభాగింపబడి వారి మీద రాలినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడి ఉజ్జీవింపబడి బలం పొందుకొని పేతురు భక్తులు లేచి సువార్త ప్రకటించారట. 1000 మంది గుచ్చబడి వాక్యం చేత, సువార్త చేత సంఘంలో చేర్చబడారు. ఈ రోజున ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ నుంచి మనం విమోచన పొందటానికి కావలసిన దేవుని సన్నిధిలోని మనము ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత, యాచనల చేత, మనవుల చేత ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఎవరికి వారు పరీక్షించుకున్నప్పుడు ఏమైనా కామ కోరికలు నాలో ఉంటున్నాయా? ఈ ఆలోచన ద్వారా దేవునితో గడపవలసిన సమయాన్ని నేను కామ ఆతురతకు సంబంధించిన మోహోద్రేకాలకు నేను గురవుతున్నానా అనేటటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు కొంతమంది తాత్వికులు చెప్తారు, నీ నిజమైన వ్యక్తిత్వం ఎక్కడ కనపడుతుందంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కనపడుతుంది అంటారు. యవనస్తులు, పురుషులైనా స్త్రీలైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని దేవుని కొరకు, దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడాలి. కుటుంబంలో మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, నాన్న, బాబాయిలు, ఈ వ్యవస్థలో ఉన్న వారి జీవితాల్లో ఉన్న గొప్ప సంగతులను ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లేఖనాలు చదువుకోవటం, వాటిని ధ్యానించుకోవటం, పాటలు పాడుకోవటం,
అన్ని చేస్తూ ఉండాలి తప్ప చెడు ఆలోచనలు, కామోద్రేకంతో కూడిన ఆలోచనలు, మోహోద్రేకంతో కూడిన ఆలోచనలు జీవితాన్ని రానివ్వకుండా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి సమయంలో 21 రోజుల దానియేలు తరహా ఉపవాస ప్రార్థన క్రమంలో 11వ రోజున ఈ అనైతికమైన కామోద్రేక, మోహోద్రేక పరిస్థితుల్లోంచి మేము జయం పొందడానికి కావలసినటువంటి హెచ్చరికలను పొందుకొని అవి వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, క్రైస్తవ యువత నుంచి, క్రైస్తవేతర యువత నుంచి కూడా వైదొలగాలని సమూలమైనటువంటి ప్రక్షాళన జరిగి అందరూ పవిత్రమైన, మీరు నియమించిన, మీరు నాటినటువంటి కామ విధానాల ప్రకారంగా, మోహ విధానాల ప్రకారంగా సమాజంలో పరిశుద్ధ జనాంగం, పవిత్ర జనాంగం, నీతియుతమైన జనాంగం పుట్టుకు రావాలని కోరుకుంటూ ఆ విధమైన ప్రక్షాళనలో మమ్మల్ని నడిపించి కడిగి శుద్ధి చేసి పవిత్రులుగానే కొనసాగుతూ నీ రాకడలో ఎత్తబడే గుంపులో జనాంగంగా మేము ఉండునట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.